రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 317 జీవో బాధితుల పిలుపు మేరకు గాంధీ భవన్ ముట్టడికి ఉద్యోగులు ఉపాధ్యాయులు చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. 317 జీవో బాధితులు రాకుండా బారికేడ్స్ను ఏర్పాటు చేశారు పోలీసులు. హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 317 జీవో బాధితుల పిలుపు మేరకు గాంధీ భవన్ ముట్టడికి ఉద్యోగులు ఉపాధ్యాయులు చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. 317 జీవో బాధితులు రాకుండా బార్కెట్స్ను ఏర్పాటు చేశారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? రైట్ రహీం, ప్రస్తుతం గాంధీ భవన్ వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. 317 జీవోకు సంబంధించినటువంటి బాధితులు స్థానికత ఆధారంగా తమకు పోస్టింగ్ ఇవ్వలేదు అనేటటువంటి ఆందోళన చేస్తూ కూడా గాంధీ భవన్ ఎదుట బైఠాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తమ స్పౌజ్ ఒక చోట, వారు ఒక చోట ఉద్యోగం చేయాల్సి వస్తుంది. జిల్లాలు జోనల్ వ్యవస్థ ద్వారా గతంలోనే 2021లో తీసుకువచ్చినటువంటి జీవో ద్వారా అనేక మంది, వేలాది మంది ఉద్యోగులు నష్టపోతూ ఉన్నాము, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. ఫ్యామిలీకి దూరమై కూడా ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భార్యాభర్తలను ఒకే చోట, అలాగే స్థానికత ఆధారంగా కూడా తమకు ఉద్యోగాలు కల్పిస్తాము, ట్రాన్స్ఫర్లు చేస్తామనేటటువంటి హామీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. గత గాంధీ జయంతి వేడుకల సందర్భంగా గాంధీ భవన్కు హాజరైన రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా 48 గంటల్లో మీ యొక్క సమస్య పరిష్కారం చేస్తామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఆ హామీని నెరవేర్చలేదు అనేటటువంటి నినాదాలు చేస్తూ కూడా ఇక్కడ బైఠాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో కూడా 317 జీవోకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేసింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి దామోదర రాజనరసింహ చైర్మన్గా, దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా కూడా ఉన్నారు. దానికి సంబంధించి కూడా 317 జీవో బాధితుల సమస్యల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా వివరాలు సేకరించేటటువంటి కార్యక్రమం చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు 48 గంటల్లోనే ఈ యొక్క సమస్య, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఈ యొక్క సమస్య పరిష్కారం చేస్తామనేటటువంటి హామీ ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇప్పటికి దాదాపు 10 నెలలు గడుస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదు అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉద్యోగ సంఘాల జేఏసీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు. 317 జీవోతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు. సార్, చెప్పండి, ఏంటి మీ ప్రధాన ఇష్యూ ఏంటి? ఎక్కడ మీరు జాబ్ చేస్తూ ఉన్నారు? మేము ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పనిచేసాం. 317 ఎఫెక్ట్తో వికారాబాద్ జిల్లాకి వెళ్ళాం. గత ప్రభుత్వం చేసిన పాపము అది మా మెడకు చుట్టుకుంది. ఇప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న పిసిసి అధ్యక్షులుగా ఉన్న ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, మేము అది ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి 48 గంటల్లో మీ సమస్యకి పరిష్కారం చూపిస్తాం, స్థానికత ఆధారంగానే తెలంగాణ ఏర్పడది, స్థానికత ముఖ్యం, స్థానికులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు. 30 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ జీవో వల్ల చనిపోయారు. అయినా కూడా ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఇచ్చేసినాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కమిటీ వేసింది, క్యాబినెట్ సబ్ కమిటీని వేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన తర్వాత చర్య తీసుకుంటుంది. కాకపోతే లేట్ అవుతుందనే ఉద్దేశంతో, కమిటీ చేసే పని లేట్ అవుతుందనే ఉద్దేశంతో, ఇప్పుడు ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో, ప్రభుత్వం తొందరగా ఈ పని చేయాలనే ఉద్దేశంతో, మా బాధ ప్రభుత్వానికి తెలవాలని గాంధీ జయంతి రోజు నిరసన, గాంధీ తరహాలోనే నిరసన తెలియజేయాలని తెలియజేసుకుంటూ ఈరోజు మా అందరం కూడా మా సమస్యలు, ఎందుకంటే పిల్ల ఒక దగ్గర, బిడ్డ ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర, ముసలి తల్లిదండ్రులు ఒక దగ్గర ఉంటూ మా బతుకులు కకావికలమై బతుకుతున్నాం, ప్రాణాలు కోల్పోతున్నాం, అనారోగ్యాలు పాలవుతున్నాం, హాస్పిటల్లో పాలవుతున్నాం, యాక్సిడెంట్లు అవుతున్నాయి జర్నీల్లో. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చొరవ తీసుకొని 2008 డిఎస్సి వాళ్ళకి మిగిలిపోయిన వాళ్ళకి ఇస్తారు, 2023 డిఎస్సి వాళ్ళకి ఇస్తారు.
వాళ్ళకంటే ముందు 20 ఏళ్ల సర్వీస్ చేసిన సీనియర్లమైన మమ్మల్ని మా స్థానికతకు పంపించిన తర్వాత వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, వాళ్ళతో పాటు మాకు కూడా న్యాయం చేయాలని. ప్రధానంగా ప్రభుత్వం ఈ యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఎందుకు ఏం అడ్డంకి వస్తుందని మీరు భావిస్తూ ఉన్నారు? అది ఒకటే సమస్యనా, స్థానికత ఒకటే సమస్యనా, ఇంకా అదనపుగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? స్థానికత అనేది సమస్య అంటే 317 గత పాలకులు ఇచ్చిన జీవోలో స్థానికత అనే అంశాన్ని తీసేశారు. అంశం లేకుండా జీవోని ఇవ్వటం వల్ల పారా 28లో మానవతా దృక్పథంతో గవర్నమెంట్ తలుచుకుంటే మానవతా దృక్పథంతో చేయొచ్చు అని చెప్పితే మేము దామోదర్ రాజనరసింహ గారితో అనేక మార్లు కూర్చొని చర్చిస్తే అదే ఫైనల్ చేసి మానవతా దృక్పథంతో మీ స్థానిక జిల్లాలకు పంపుతామని హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ హామీ నెరవేర్చాల్సిందిగా గుర్తు చేస్తున్నాం. రైట్. మరికొంతమంది మహిళా ఉద్యోగులు కూడా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇవాళ మీరు ఈ నిరసనకు దిగడానికి కారణం ఏంటి? సార్ 3 ఇయర్స్ నుండి సఫర్ అవుతున్నాం మేము. మా ఓల్డ్ గవర్నమెంట్ మాకు చేసిన ఈ శిక్షకి మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా బాధలు తీరుస్తుందని మేము పరోక్షంగా ఓట్లు వేసి చాలా మందిని మోటివేట్ చేసి గవర్నమెంట్ గెలిపించాము. సో వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు ఖచ్చితంగా మేము ఇస్తామని. మాకు ఇప్పటివరకు ఏ న్యాయం జరగలేదు. సబ్ కమిటీ వేశారు, సబ్ కమిటీ వేసి 8 నెలలైంది. ఇప్పటివరకు మూవ్మెంట్ ఏమీ లేదు. మేము డైలీ 200 కిలోమీటర్లు అప్, 200 కిలోమీటర్ డౌన్. మా ఆరోగ్యాలన్నీ పాడవుతున్నాయి. పాత గవర్నమెంట్ చేస్తే పని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో మేము మాకు ఇవాళ పెద్ద పండుగ ఇవాళ, అయినా మేము పండుగ పనులు పక్కకు పెట్టి ఇక్కడికి వచ్చినాం, రోడ్ల మీదకి వచ్చినాం. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. తమకు న్యాయం జరగాలంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బైఠాయించి గాంధీ భవన్ ఆవరణలో బైఠాయించి పూర్తి స్థాయిలో తమకు న్యాయం జరిగే వరకు ఈ యొక్క పోరాటం కొనసాగిస్తాం. గత పాలకులు చేసినటువంటి అన్యాయంగా దాదాపు 3 ఏళ్ల నుంచి పోరాడుతున్నప్పటికీ కూడా తమకు న్యాయం దక్కడం లేదనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న చంటి పిల్లలతో కూడా ఇక్కడికి చేరుకొని వారి యొక్క నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. గాంధీ భవన్ రోడ్డు మీద రహదారి మీద బైఠాయించి కూడా ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. తమకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం కంటిన్యూ చేస్తాం. 317 జీవోను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలి, తమకు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలి, ఉద్యోగులకు న్యాయం చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.